ఈనాటి ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన వారి యొక్క ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రేపటి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న సర్వేషును దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, 10వ తరగతి పరీక్షలు రాస్తున్న రిషితాకు మంచి మార్కులను దయచేయమని, మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు చింతమాల బాబు, కావ్య మరియు వారి కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకుంటున్న సర్వేష్ను దేవుడు గొప్పగా దీవించాలి అని, రాబోయే కాలమంతా కాచి కాపాడాలి అని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబంలో ఉన్న వారందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ గొప్ప దేవుడు తోడై మేము ఆశీర్వదించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, అందరము కలిసి ఒకే ఆత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం.
జీవాన్ని సృష్టించిన దేవా స్తోత్రం. జీవన నాడికి జీవం పోసిన దేవా మీకు స్తోత్రం. శూన్యము నుండి మనిషిని తయారు చేసి బొమ్మను చేసి బొమ్మకు ప్రాణాన్ని ఊది నాలాగా జీవించు అని పలికిన దేవా స్తోత్రమయ్యా. ఈరోజు జీవము కలిగిన బిడ్డలముగా మీ ప్రియమైన బిడ్డలుగా మేము ఆరాధిస్తున్నాము దేవా. మీ సన్నిధిలో ఉండి ప్రభా మేము స్తుతిస్తున్నాము తండ్రి. మేము ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ ఆరాధన యోగ్యతను మాకు దయచేయండి ప్రభా అని గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవనదాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవననాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవననాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవననావను తీరము చేసే జీవన నావిక నీవే కదా. జీవననావను తీరము చేర్చే దేవా జీవననావిక చెప్పులతో నీవే కదా. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. యేసయ్యా, ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను మాత్రమే ఒక మనిషిగా సృష్టించావు. నన్ను మాత్రమే నీ రూపంలో సృష్టించావు. నన్ను మాత్రమే నీ బిడ్డగా సృష్టించావు ప్రభా. నీకు స్తోత్రమయ్యా. అయినా కూడా ఈ లోకపు పాపములో పడి ఈ లోక వ్యసనాల్లో పడి నీవిచ్చినటువంటి అందమైన రూపాన్ని పాడు చేసుకుంటున్నాను ప్రభా. మీ యొక్క ఉన్నతమైనటువంటి శక్తితో మమ్మల్ని దీవించండి ప్రభా. మీ ఉన్నతమైన కరుణతో నన్ను కాపాడండి ప్రభా. మరొకసారి మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే యోగ్యతను మాకు దయచేయమని, మీ విలువైన సమయాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వీరి కుటుంబాలను దీవించండి ప్రభా. ఈ కుటుంబంలో ఉన్న బాధలను, ఒంటరితనాన్ని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలను, వ్యాధులను, ఆటంకాలను, అన్ని రకాల దుష్ట శక్తుల నుండి ప్రభా విడుదల ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో
రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధన స్తోత్రమయ్యా. సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని దేవా నీలో కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన అందరికీ దేవుని ఐశ్వర్యం ఆరాధిద్దామా? కనుగొంటిని ఆమేన్. నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన యేసయ్యా. సదా నీకే తమ్ముడితో. ఆరాధన. స్తుతి మహిమ స్తోత్రమయ్యా. ఆరాధన యేసు. సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన 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 సదా నీకే ఆరాధన. యేసయ్యా. స్తుతి మహిమ ఉండుట ఎంతో ఆనందమే. యేసయ్యా. రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దామా? మనందరి మధ్యలో ఉండే, మనందరి కళ్ళ ముందే దివ్య రూప ధారణను కాల్చినటువంటి ఆ ప్రభువును మనసారా యేసయ్యా. ఆరాధన
పరిశుద్ధుడు మహోన్నతుడు అని తండ్రి మీకు స్తోత్రమయ్యా. దివ్య సప్రసాద ఆరాధనలో సజీవముగా మా మధ్యలో ఉన్న దేవా స్తోత్రమయ్యా. మమ్ము దీవించడానికి, మాతో మాట్లాడడానికి, మాలో ఉన్న బాధలు, వ్యాధులు, సమస్యలు తొలగించడానికి దివ్య సప్రసాద రూపంలో సజీవంగా మా ముందు ప్రత్యక్షమైన దేవా స్తోత్రమయ్యా. ప్రభా, మీ ముందు మోకరించిన మేమందరం కూడా పాపులము, అయోగ్యులము తండ్రి. మా పాపములను, శాపములను తొలగించి దేవా మమ్మందరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. మా అందరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. మా అందరి ఉద్దేశాలు నెరవేర్చమని వేడుకుంటున్నాం. నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకు మమ్మ తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, దివ్య సప్రసాద ఆరాధనలో ఈ నిత్యము నిన్నే ఆరాధించమనే కార్యక్రమం ద్వారా ఎవరెవరైతే పాలు పంచుకున్నారో ఆ బిడ్డలందరూ దీవించబడుదురుగాక. వారి కుటుంబాలు దీవించబడుదురుగాక. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగాక. ప్రభా, ఈ బిడ్డలు ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో, ఏ ఇబ్బందులతో, రోగాలతో బాధపడుతున్నారో ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో స్వస్థత వారికి లభించును. మీ రక్తములో ఆ బిడ్డలు కడగబడుదురుగా. యేసయ్యా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. నడునెత్తించని కాళ్ళ వరకు ఉన్న వాళ్ళ రోగాలని తొలగించండి ప్రభువా. ప్రతి సమస్య నుండి, బాధ నుండి, మానసిక, శారీరక గాయాల నుండి విడుదలను దయచేయండి ప్రభువా. ఎవరెవరైతే ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి అని మెసేజెస్ పంపిస్తున్నారో యేసు నామములో వారి ఉద్దేశాలన్నీ నెరవేరునుగాక. వారి విశ్వాసము బలపడునుగాక. వారి యొక్క జీవితములో కార్యాలు జరుగునుగాక. వారు సాక్షులుగా మారుదురుగాక. నిత్యము నిన్ను ఆరాధింతుమనే ఆరాధన కార్యక్రమం ద్వారా ఎంతో మందిని తాకి స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మందిని లేవనెత్తుతున్నందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఉదయాన్నే లేచి మేము స్తుతిస్తున్నారు ప్రభా. మీ యొక్క దీవెల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. దాహముతో ఎదురు చూస్తున్నారు తండ్రి. ఈ బిడ్డల దాహము మీ నామములో తీరునుగాక. సమస్యలు మీ నామములో తొలగిపోవునుగాక. వ్యాధులు మీ నామములో తొలగిపోవునుగాక. వీరి కుటుంబం అంతా కూడా దీవించబడుదునుగాక. ఓ ప్రభా, ఉదయాన్నే లేచి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఈ బిడ్డలు ధన్యులు దేవా. వీరిని ఆశీర్వదించండి, వీరిని దీవించండి ప్రభా. వారి సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కోర్టు ల్యాండ్ సమస్యల నుండి సతమతమవుతున్న వారికి విడుదల దయచేయమని, విదేశాలలో వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకమైన అవసరతల కొరకు ప్రార్థన చేయమని ఫోన్ల ద్వారా, మెసేజెస్ ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ప్రభా, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్, టీబీ రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే ప్రభు ఉన్నతమైన నామములో స్వస్థత కలుగునుగాక. విడుదల కలుగునుగాక. రకరకాల మానసికమైనటువంటి సమస్యలతో, ఆందోళనతో, ఒంటరితనంలో ఉన్నటువంటి వారికి మీరే ఓదార్పును దయచేదురుగాక. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, మంత్రశక్తుల నుండి, తంత్రశక్తుల నుండి, చాతపాడు శక్తుల నుండి, అనేక ఆటంక శక్తుల నుండి ఎవరెవరైతే బాధపడుతున్నారో ఆ బిడ్డలకు ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. వాటి నుండి విడుదల కలుగునుగాక. ప్రార్థన చేయండి. ఎవరి కోసం ప్రార్థించాలనుకున్నావో, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థించాలనుకుంటున్నావో ప్రభువుకు చెప్పు. గొప్ప దేవుడిని అభిషేకించబోతున్నాడు. ఆ గొప్ప దేవుడిని దీవించబోతున్నాడు. మోకరించి బిడ్డ, ప్రభు ముందు మోకరించి, అయ్యా నేను పాపినయ్యా, అయినా కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని విడనాడి ప్రభా మీ చిత్తానుసారం జీవించే యోగ్యతను మాకు దయచేయమని ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ ఆయన యొక్క దీవెనలను మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక.
శక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.